ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను వాస్తురీత్యా అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, గురుగారు మేమందరం కలిసి ఒకే చోట ఉంటున్నాం. కుటుంబస్తులు అందరమును. మా తల్లిదండ్రులు, మా అన్నగారు, నేను. అయితే ఎవరు కిందుండాలి? ఎవరు పైనుండాలి? కొంతమందేమో పెద్దవాళ్ళు పైనుండాలని జెప్తున్నారు. కొంతమందేమో చిన్నవాళ్ళే పైనుండాలని జెప్తున్నారు. అసలు ఎలా ఉండాలి? ఏంటి? అనేటువంటి విషయం చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజానికి శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, పెద్దవాళ్లే కిందుండాలి. ఇది చాలామంది రాంగ్‌గా ప్రజలకి చెప్తున్నారు. అందుకని వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడూ పెద్దవాళ్లే కిందుండాలి. చిన్న పిల్లలు పైకి వెళుతూ ఉన్న కొద్దీ పైనుండాలి. అంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండాలి. వీరికన్నా కొంచెం చిన్నవారు అంటే వీరికి ముందు పుట్టినటువంటి సంతానం పైనుండాలి. వారి తర్వాత సంతానం పైన, వారి తర్వాత సంతానం పైన. ఇలా పైకి వెళ్ళే కొద్దీ బాగా చిన్నవాళ్లే ఉంటారు. దానికి కారణం కూడా ఏంటి? సైంటిఫికల్ గాను ఉంది, శాస్త్రం రీత్యా కూడా ఉన్నది. పూర్వకాలంలో లిఫ్ట్లు అవి లేవు. లేకపోవడం వల్ల ఏమవుతుంది? బాగా పెద్దవాళ్ళు వయసు పైబడినటువంటి వారు అన్ని మెట్లెక్కి పైకెళ్ళలేరు కాబట్టి వారు కిందే ఉంటారు అని చెప్పి వారిని కింద పెట్టడమే జరిగింది. ఇప్పుడంటే లిఫ్ట్లు అవి వచ్చాయి కాబట్టి మన సౌకర్యం నిమిత్తం వాళ్ళు పైనున్నా దోషం లేదు అనేటువంటి మాట వినబడినప్పటికీ కూడా పెద్దవాళ్ళు కింద ఉంటేనే క్రమశిక్షణ మనకి దొరుకుతుంది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి తెలుస్తూ ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఎప్పుడూ పెద్దవాళ్లే కింద ఉండాలి. చిన్నవాళ్ళందరూ కూడా పైకి వెళుతూ ఉంటారు. అలాగే దీన్ని మార్చి చెప్తున్నారు. ఎందుకు అంటే పెద్దవాళ్ళని పైన పెట్టేస్తే కింద వీడు ఏం చేసినా ఎవడికి తెలియదు కదా అన్న ఉద్దేశంతోటి వాళ్ళని పైకి గెంటేస్తున్నారు. కానీ శాస్త్రంలో చెప్పింది అటు సైంటిఫిక్ గాను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళు కింద ఉంటే వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతోంది అన్నీ కూడా వాళ్ళకి పట్టుంటుంది, తెలుస్తుంది అనేటువంటి విషయం ఒకటి. రెండవది ఏంటి అంటే వాళ్ళు మాటిమాటికి పైకెక్కలేరు కాబట్టి వాళ్ళని కిందే ఉంచితే ప్రశాంతంగా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కిందే ఉండమని శాస్త్రం చెప్పింది. ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను వాస్తురీత్యా అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, గురుగారు మేమందరం కలిసి ఒకే చోట ఉంటున్నాం. కుటుంబస్తులు అందరమును. మా తల్లిదండ్రులు, మా అన్నగారు, నేను. అయితే ఎవరు కిందుండాలి? ఎవరు పైనుండాలి? కొంతమందేమో పెద్దవాళ్ళు పైనుండాలని జెప్తున్నారు. కొంతమందేమో చిన్నవాళ్ళే పైనుండాలని జెప్తున్నారు. అసలు ఎలా ఉండాలి? ఏంటి? అనేటువంటి విషయం చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజానికి శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, పెద్దవాళ్లే కిందుండాలి. ఇది చాలామంది రాంగ్‌గా ప్రజలకి చెప్తున్నారు. అందుకని వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడూ పెద్దవాళ్లే కిందుండాలి. చిన్న పిల్లలు పైకి వెళుతూ ఉన్న కొద్దీ పైనుండాలి. అంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండాలి. వీరికన్నా కొంచెం చిన్నవారు అంటే వీరికి ముందు పుట్టినటువంటి సంతానం పైనుండాలి. వారి తర్వాత సంతానం పైన, వారి తర్వాత సంతానం పైన. ఇలా పైకి వెళ్ళే కొద్దీ బాగా చిన్నవాళ్లే ఉంటారు. దానికి కారణం కూడా ఏంటి? సైంటిఫికల్ గాను ఉంది, శాస్త్రం రీత్యా కూడా ఉన్నది. పూర్వకాలంలో లిఫ్ట్లు అవి లేవు. లేకపోవడం వల్ల ఏమవుతుంది? బాగా పెద్దవాళ్ళు వయసు పైబడినటువంటి వారు అన్ని మెట్లెక్కి పైకెళ్ళలేరు కాబట్టి వారు కిందే ఉంటారు అని చెప్పి వారిని కింద పెట్టడమే జరిగింది. ఇప్పుడంటే లిఫ్ట్లు అవి వచ్చాయి కాబట్టి మన సౌకర్యం నిమిత్తం వాళ్ళు పైనున్నా దోషం లేదు అనేటువంటి మాట వినబడినప్పటికీ కూడా పెద్దవాళ్ళు కింద ఉంటేనే క్రమశిక్షణ మనకి దొరుకుతుంది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి తెలుస్తూ ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఎప్పుడూ పెద్దవాళ్లే కింద ఉండాలి. చిన్నవాళ్ళందరూ కూడా పైకి వెళుతూ ఉంటారు. అలాగే దీన్ని మార్చి చెప్తున్నారు. ఎందుకు అంటే పెద్దవాళ్ళని పైన పెట్టేస్తే కింద వీడు ఏం చేసినా ఎవడికి తెలియదు కదా అన్న ఉద్దేశంతోటి వాళ్ళని పైకి గెంటేస్తున్నారు. కానీ శాస్త్రంలో చెప్పింది అటు సైంటిఫిక్ గాను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళు కింద ఉంటే వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతోంది అన్నీ కూడా వాళ్ళకి పట్టుంటుంది, తెలుస్తుంది అనేటువంటి విషయం ఒకటి. రెండవది ఏంటి అంటే వాళ్ళు మాటిమాటికి పైకెక్కలేరు కాబట్టి వాళ్ళని కిందే ఉంచితే ప్రశాంతంగా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కిందే ఉండమని శాస్త్రం చెప్పింది.